టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మీకు కోరుకున్నటువంటి అన్నీ కూడా మీకు రావాలి అని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు ఏం జరుగుతుందండి, కొంచెం మానసిక అశాంతి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ బంధువుల ఇళ్లలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కాస్త ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. మరి మీరు తీసుకున్నటువంటి ఇళ్ళు వాటికి ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది బర్డెన్గా మీరు అనుకుంటారు, ఎందుకంటే అధికంగా ఎక్కువ మీరు లాభాలు పొందడం వల్ల. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి అత్తగారుల తరపు నుంచి మామగారుల తరపు నుంచి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి గొడవలన్నిటి నుంచి కూడా మీరు బయటకు రావాలని శత విధాలుగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగాల్లో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. టిఫిన్ సెంటర్లు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, కంప్యూటర్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా వృద్ధిలోకి మీరు రావడం జరుగుతుంది. మరి లారీలు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టి, బస్సులు ఇవన్నీ కూడా పెట్టి మీరు వ్యాపారం చేయాలని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇళ్లల్లో మరి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. అలాగే మరి చక్కగా ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వారికి వివాహాలు అనేటటువంటి అవుతాయి. మరి ఎంతవరకు స్థలాలు కొన్నటువంటి వాళ్ళు స్థలాలు, ఇళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఇళ్ళు, ఇలాంటివన్నీ కూడా మీకు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ఉద్యోగంలో మీకు సంతృప్తి అనేటటువంటిది మీకు ఉండదన్నమాట. కాబట్టి ఆ సంతృప్తి మీకు రావాలి అంటే అనేకమైనటువంటి ఒడిదుడుకులను మీరు ఈ వారంలో మీరు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా మీకు బీపీ, కొలెస్ట్రాల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మొండి పట్టుదలతో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలను మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కోర్టుల్లో మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావాలని శత విధాలుగా ప్రయత్నిస్తారు. ఈ వారం కూడా ఇంకా మీరు కోర్టుల్లోకి మీరు మామూలుగా నార్మల్గా వెళ్తారు. కేసులన్నీ కూడా హాస్టైల్ అయినటువంటి కేసులు, మరి అద్భుతమైనటువంటి తీర్పులు వచ్చినటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఏం చేయాలండి అని అంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయన్నమాట. అలాగే ఓం కాళ్యాయ నమః అని మీరు పారాయణ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు.